అంటే జనసేన జెండా పట్టుకున్నా గానీ తెలుగుదేశం జెండా పట్టుకున్నా గానీ తీసేసే పరిస్థితులు ఉన్నాయా? బోల్డ్ తీస్తారండి మా నియోజకవర్గంలోనే బోల్డ్. నేను అన్నాను కదా 49%. ఆయన చెప్తున్నది మైక్లో చెప్తున్న 98% శుద్ధ అబద్ధం. ఆయన వైనాట్ 175 రోజు అనడానికి కారణం ఏంటంటే ఈ 51% మంది ఓటేస్తారని. కానీ వాళ్ళు వేయరండి. నేను చెప్తున్నా లాస్ట్ టైం వేసిన 51% నాకు వేసేస్తారని అది ఆయన ఉద్దేశం. అది కూడా వేయరు. ఎందుకంటే ఈయన 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు పట్టుకెళ్ళిపోతున్నాడు. ఇటు 10 ఇచ్చి 100 తీసుకెళ్తున్నారు. అది ప్రజలు ఖచ్చితంగా చెప్తున్నారండి. అది ఎలా సాధ్యం? కరెంట్ బిల్లులు పెంచాడు, గ్యాస్ సిలిండర్ ధర పెంచాడు, నిత్యావసర వస్తువులు పెరిగిపోయి, అభివృద్ధి లేదు, ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. 1వ తారీఖు ఎవరికి జీతం వేయడు. ఎంప్లాయీస్ అయితే ఆందోళన చెందుతున్నట్లున్నారు చాలా అండి. సచివాలయంలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కూడా ఈ రోజు ఆయనకు మద్దతుగా లేరండి. ఆయనకు ఆ విషయం తెలియట్లేదు. వాళ్ళు కూడా తిరుగుతున్నారు సార్. ఆర్బీకేలు కట్టాడు. వాళ్ళందరూ నా సైన్యం అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటీర్స్ అందరు నా సైన్యం, మా సానుభూతి పరులు. నాయకుడు అన్న మాట అనడం చాలా సిగ్గుమాలితనం చెప్పారు కదండి, మొన్న ఇక్కడే చెప్పినట్టు. అవును, ఆయన అనడం చాలా సిగ్గుమాలితనం. మీకు 20 కిలోమీటర్ల దూరంలో అనుకుంటా కదా అది మన జరిగిన సభ, సిద్ధం సభ, ఇక్కడే చెప్పినట్టున్నారు వాలంటీర్లు అందరూ. మా చూసామండి, సంగివలసలో సభ పెట్టారు. ఆ స్థలం చూస్తే 40,000 మంది కూడా పట్టరు. దాన్నేమో యువగళం సభతో పోల్చుకున్నారు. యువగళం సభాస్థలి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడేమో 5 లక్షల మంది వచ్చారు, నాకు 5 లక్షల మంది వచ్చారని చెప్పి 1 లక్ష తగ్గించారు, 4 లక్షల మంది వచ్చారని చెప్తున్నారు. ఆ సభాస్థలి ఈ హైవే పక్కనే ఉంటుంది. 40,000 మంది పడితే గొప్ప అక్కడ. ఓకే, దాన్ని పెట్టి చెప్పుకోండి దాంట్లో ముందుకెళ్తున్నారు. సరే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాటికి చేసేవాటికి సంబంధం లేదు. ప్రజలైతే మాత్రం క్లియర్గా క్లారిటీగా ప్రభుత్వ వ్యతిరేక విధానంతో ఉన్నారు. నేను ఇంకో క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతానండి. సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే వచ్చి ఇచ్చారా? అంతకు ముందు ప్రభుత్వాలు ఇవ్వలేదా? స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఉన్నాయి కదా సంక్షేమాలు. అంతకు ముందు వచ్చిన ప్రభుత్వాలకి ఈయనకి తేడా చెప్పనా మీకు? అంతకు ముందు వచ్చిన ప్రభుత్వాలు ప్రజలకు పార్టీని ఆపాదించకుండా సంక్షేమం ఇచ్చే అర్హులైన వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు పార్టీని ఆపాదించి సంక్షేమాలు ఇవ్వట్లేదు. కాబట్టి ప్రజలు దాన్నే కోరుకుంటున్నారు. ఈ రోజు 45 ఏళ్ళు నిండిన వాళ్ళకి 18,000 ఇస్తానని చెప్తున్నాడు ఆయన. ఎవ్వరు కూడా అది న్యాయంగా వెళ్ళట్లేదని చెప్తున్నారు. ఉన్న వాళ్ళకే పథకాలు వెళ్తున్నాయి, లేని వాళ్ళకి లేదు అన్నది ప్రజలే ఈరోజు చెప్తున్నారు. కాలనీలు కానీ నవరత్నాల్లో ఏది తీసుకున్నా కూడా అదవుతున్నది. మీరు టీడీపీ జనసేన కూడా ఇవ్వబోతున్న మేనిఫెస్టో కావచ్చు, ఇప్పుడు ఎవరు చెప్పినవి కావచ్చు, అవి కూడా ఉచితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. ప్రజలకు ఇదిగో అన్ని చేస్తామంటే ఎట్లా? ఎక్కడైనా 10 లక్షల కోట్లు అప్పు ఉంది రాష్ట్రానికి. ఎట్లా జనం మీద అప్పు చేసి మళ్ళీ చేయటమే కదా, ఎట్లా సాధ్యమైంది? అప్పు చేసి చేయమండి. అభివృద్ధి తీసుకొస్తే ఖచ్చితంగా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే సంక్షేమం పెరుగుతుంది కానీ తగ్గదు. ఈరోజు ఈ 5 ఏళ్లలో ఈయన చేసిన అప్పుకి మళ్ళీ ప్రజలు అతన్నే గెలిపిస్తే ఇంకో 5 ఏళ్ళు ఆయనే సంక్షేమం ఇవ్వలేడు. అప్పు ఎక్కడి నుంచి పట్టుకొస్తాడు? ఎంతమంది కాళ్ళు పట్టుకుంటాడు? ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. ఎవరు మీలాంటి ఇన్స్టిట్యూషన్లు పెడితే వాళ్ళు మట్టి దవ్వారు, కాలువలు దవ్వారు, రోడ్లు దవ్వారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు వచ్చినా కానీ వచ్చి జనం ఇండస్ట్రీ పెడతారంటారా? దాన్ని అభివృద్ధి చేస్తారా? తప్పకుండా సార్, తప్పకుండా ప్రభుత్వం మారాలి. చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ, పరిశ్రమలు అందరూ రావడానికి బోల్డ్ మంది రెడీగా ఉన్నారు సార్. పరిశ్రమలు వస్తే వాళ్ళకి కావాల్సింది ఏంటి? రాయితీలు ఇవ్వాలి, సబ్సిడీలు ఇవ్వాలి, వాళ్ళు నిలదొక్కుకోవడానికి చేయూతనివ్వాలి, వాళ్ళకి భూములు ఇవ్వాలి. వాళ్ళ దగ్గర మనం పర్సంటేజ్ ఆశించకుండా తీసుకొస్తే ఖచ్చితంగా పరిశ్రమలు వస్తాయి. ఆ పరిశ్రమల ద్వారా చాలా మందికి అవకాశాలు పెరుగుతాయి. నేనే మీకు చెప్తున్నాను, యువతని ప్రోత్సహించి పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టోలో 10 లక్షలు ఇస్తానంటున్నారు చేయూత కింద పరిశ్రమలు పెట్టుకోవడానికి. ఆ 10 లక్షలకి బ్యాంకు రుణాలు తోడు చేసి వాళ్ళని లాభాల బాటలో నడిపించేటట్టు మనం ఒక 2 ఏళ్ళు వాళ్ళకి చేయూతనిస్తే, సపోర్ట్ చేస్తే చాలు, సక్సెస్ అయిపోతారు, ముందుకెళ్ళిపోతారు. వెనక్కి తిరిగి చూడరు వాళ్ళు. సరే, సంక్షేమం ఇద్దరు కలిసి చేసేదానికి ముందుకు బాగానే ఉంది.